అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న దీనికి సంబంధించిన శాటిలైట్ పిక్చర్స్ సైతం ప్రెజెంట్ సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే అమెరికా ఇరాన్ మధ్య ఎటువంటి వార్ సంకేతాలు కనిపిస్తున్నాయనేది ఇప్పుడు పూర్తిగా కూడా మొత్తం ప్రపంచం మొత్తం కూడా అటువైపుగా చూస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్, ఫోటోస్, శాటిలైట్ ఫోటోస్ మనం చూస్తున్నాము. ఏ క్షణమైనా సరే తమపై దాడి జరుగుతుందని ఇరాన్ అయితే ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. అణు స్థావరాల చుట్టూ కూడా ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేసుకుంది. దట్టమైన కాంక్రీట్ మట్టితో కప్పేసిన అణు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది ఇరాన్కు సంబంధించిన ఏవైతే కాంక్రీట్ స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా రక్షణ కేంద్రాలుగా మనకి కనిపిస్తున్నాయి. దీని లోపల ఇటు సోల్జర్స్ ఉండే అవకాశం సైతం కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేసింది ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంస్థ. టెహ్రాన్కు ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ లొకేషన్ ఏదైతే మనం చూస్తున్నామో. అయితే పార్చిన్ సైనిక స్థావరాల్లో సీక్రెట్ బంకర్స్ను సైతం ఏర్పాటు చేసుకుంది ఇరాన్. అమెరికా వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇరాన్ పూర్తిగా కూడా సంసిద్ధంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రయత్నాలు సైతం మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఇరాన్ సరిహద్దులను చుట్టుముట్టేసింది అమెరికా సైన్యం. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. అణు ఒప్పందాలపై జవీనా వేదికగా ఇరు దేశాల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్తో చర్చలు విఫలమైతే కనుక ఖచ్చితంగా దాడి ఉంటుందంటూ కూడా అమెరికా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. ఇక శాటిలైట్ పిక్చర్స్ను మనం చూస్తున్నాము. అయితే అమెరికా సైతం ఇరాన్కు సంబంధించిన పూర్తి బార్డర్స్లో ఇటు యుద్ధ నౌకలను, యుద్ధంకి సంబంధించిన పూర్తిగా కూడా స్థావరాలను ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంది. ఏవైతే చర్చలు ప్రజెంట్ జరుగుతున్నాయో ఖమేనీకి అండ్ ట్రంప్కి మధ్యలో, ఆ చర్చలు కనుక విఫలమైతే ఖచ్చితంగా కూడా వార్ అంటే ఫైర్ ఓపెన్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయితే ఎప్పటికైనా సరే ఏ సిచ్యువేషన్లో అయినా యుద్ధం మొదలు కాబోతోంది అంటూ ఇప్పటికే ఇరాన్ సైతం సంసిద్ధంగా కనిపిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ చూస్తున్నాం. పూర్తిగా కూడా కాంక్రీట్ స్థావరాలు, మట్టితో కప్పేస్తున్న కాంక్రీట్ స్థావరాలను మనం శాటిలైట్ ఇమేజెస్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ ఏదైతే రబుల్ ఉందో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా క్లియర్గా కూడా కనిపిస్తోంది. అండ్ ఇరాన్ ఇప్పటికే సంసిద్ధంగా ఉన్న విజువల్స్, శాటిలైట్ ఇమేజెస్ను రిలీజ్ చేసింది కాబట్టి క్లియర్గా సైతం కనిపిస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ కనుక చర్చలు విఫలమైతే ఖచ్చితంగా యుద్ధమే దీనికి ఆన్సర్ అని అమెరికా అనుకుంటుందా? అప్డేట్స్ ఏంటి శివ? ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అలాగే అనిపిస్తోంది. అమెరికా ఇరాన్ వచ్చి అయితే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా యాక్షన్ తో ఇరాన్ కూడా అలర్ట్ అయింది. ఏ క్షణమైనా తమపై దాడి జరుగుతుందని ఇరాన్ అప్రమత్తమైంది. దానిలో భాగంగానే అణు స్థావరాల చుట్టూ కూడా ప్రత్యేక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంది ఇరాన్. ఇక దట్టమైన కాంక్రీట్ మట్టితో అణు కేంద్రాలను కప్పేసి ఈ అమెరికా చేసే దాడుల నుంచి వారి అణు కేంద్రాలను కాపాడుకోవాలనేది ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా కూడా ఇరు దేశాల మధ్య యుద్ధం రాబోతోంది. దౌత్యవేత్తలతో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధం వచ్చే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా అందరూ భావించారు. దానిలో భాగంగా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనేది కూడా ప్రధానంగా ఇరు దేశాలు యాక్షన్ ప్లాన్ కు సిద్ధమవుతుంది. ఇరు దేశాల ప్రజలు కూడా చేస్తున్నారు. యుద్ధం వస్తే తమ పరిస్థితి ఏంటి అనేది కూడా తీవ్ర భయంతో అక్కడ వారిలో వారు తీవ్రమైన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే భూగర్భంలో బలమైన బంకర్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంస్థ శాటిలైట్ చిత్రాలను కూడా విడుదల చేసింది. ఇక టెహ్రాన్ కు ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఈ పార్చిన్ సైనిక స్థావరాల్లో సీక్రెట్ బంకర్లు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక అమెరికా వైమానిక దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇరాన్ సుప్రీమో ఖమేనీ, అయతుల్లా ఖమేనీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానిలో భాగంగానే ఇరాన్ సరిహద్దులను అమెరికా సైన్యం చుట్టుముట్టిన నేపథ్యంలో ఇరాన్ కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అణు ఒప్పందాలపై జెనీవా వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఇరాన్తో చర్చలు విఫలమయ్యడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా చెబుతోంది. అంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ ఇరు దేశాలకు సంబంధించిన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మధ్యవర్తిత్వం, దౌత్య సంబంధాలపైన, అణు ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అవి కనుక విఫలమైతే యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ ఇండైరెక్ట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ నౌక అబ్రహం లింకన్ యుద్ధ నౌకను మోహరించింది. అది యుద్ధం అంటూ వస్తే కనుక ఇరాన్ పైన
విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ కూడా ఇటు అయితే ఉన్నారు. దానితో పాటు అనేక యుద్ధ విమానాలను మరోవైపు యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా సరిహద్దుల్లో మోహరించారు. ఇటు ఇరాన్ కూడా గట్టిగా బదిలించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే కనుక దీని ప్రభావం అనేది ప్రపంచ దేశాలపై పడే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇరాన్ పక్కన ఉన్న రష్యా ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఇరాన్ కు అత్యంత సమీపంలోనే రష్యా ఉంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విధంగా స్పందిస్తారు, ఒకవేళ అక్కడ దేశంలో కూడా రష్యాలో కూడా ఈ అణు కేంద్రాలు అనేది న్యూక్లియర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ వీరు చేసిన దాడి వెళ్ళి అణు ప్లాంట్ ని పడితే అక్కడ ఆ దేశానికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అణు ప్లాంట్ న్యూక్లియర్ ప్లాంట్ ధ్వంసమైన నేపథ్యంలో దాని ప్రభావం ఆ దేశంపై పడి లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ శాంతి ద్వారా చర్చల ద్వారా మాత్రమే దీన్ని విముక్తి చేయాలి, రాకూడదనేది కూడా ప్రపంచ దేశాలు కోరుకుంటూ ఉన్నాయి. ఏం జరగబోతుందనేది మాత్రం ప్రపంచ దేశాలని కూడా ఇప్పుడు ఇరాన్ అమెరికా వైపు చూస్తున్నాయి. అంటే చర్చలు విఫలమైతే ఏం జరగబోతుందనేది కూడా చూడాల్సింది. ఇది ప్రధానంగా గతంలో చూస్తున్న పరిణామాలు. వెనిజులా అధ్యక్షుడిని ఏ విధంగా అయితే క్యాప్చర్ చేసి బందీగా తీసుకున్నారో, తర్వాత అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలను కూడా చమురు నిల్వలను కూడా విదేశాలకు అమ్ముకునే ప్రయత్నాలు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. వెళ్ళాలి అని కూడా ప్రయత్నాలు చేస్తూ చెప్తున్నప్పటికీ వెనిజులా అంటే అమెరికా ఒక్కనే ఉంటుంది కాబట్టి క్యాప్చర్ చేయగలిగారు. కానీ ఈ ఇరాన్ అనేది సముద్రాలను దాటుకుని వెళ్ళాలి. అందులోనూ ఇరాన్ కు కూడా సైనిక బలం కానీ యుద్ధ ట్యాంకర్లు అన్ని కూడా సకల సౌకర్యాలు వాళ్ళకున్నాయి. అన్ని బలమైన ఈ యుద్ధ ట్యాంకర్లు కానీ యుద్ధ రోగులు కానీ బలమైన సైన్యం కూడా ఉంది. కానీ ఇరాన్ ను ఎదుర్కోవడం అంత సాధ్యమైనది కాదు అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ఒక యుద్ధం అంటూ వస్తే కనుక ఇస్లామిక్ దేశాలన్నింటినీ మద్దతు కూడా కట్టుకుని దాడి చేసే అవకాశం ఉంటుందనేది కూడా మరో అంచనా అయితే కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ గా ఏం జరగబోతుంది, యుద్ధం వస్తే కనుక అమెరికా ముందు ఒకవేళ దాడి చేస్తే ప్రతిగా ఇరాన్ కూడా దాడి చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇస్లామిక్ దేశాలన్నింటినీ కూడా కలుపుకుని ఇరాన్ దాడి చేస్తే కనుక దాని ప్రభావం అనేది ప్రపంచ దేశాలతో, మరోవైపు ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఇరాన్ పక్కన రష్యా పైన కూడా దాని ఎఫెక్ట్ అని పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే దీని ద్వారా చాలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం రాకుండానే దీన్ని ఆపాలి అని ఇప్పుడు దొరికే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఆ చర్చలు విఫలమైతే ఫర్దర్ ఏం జరగబోతుంది చూడాల్సింది. కానీ ఇరు దేశాల మాత్రం యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికైతే ఇరాన్ ఏ క్షణమైనా సరే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సంకేతాలను పంపిస్తోందని అనుకోవచ్చు. శాటిలైట్ పిక్చర్స్లో చాలా క్లియర్గా తమ స్థావరాలను కాంక్రీట్ చేసుకొని అనంతరం కూడా మట్టితో కప్పేస్తున్న హిడెన్ నెట్వర్క్ మనం చూస్తున్నాము స్క్రీన్లో. సో దీనికి సంబంధించి ట్రంప్ సైతం, అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు సైతం ఒకవేళ కనుక ఇటు చర్చలు విఫలమైతే ఖచ్చితంగా కూడా వార్ ఉంటుంది అంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో ఎప్పటికైనా సరే ఇరాన్ పై వార్ ఉంటుంది అన్న కోణంలో ఇరాన్ సంసిద్ధంగా కనిపిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ వాటిని క్లారిఫై చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మరి ఫర్దర్గా కూడా ఎటువంటి చర్చలు ఉండబోతున్నాయి, చర్చలు విఫలమైతే ఇరాన్ ఎలా ఇటు దాడిని ఎదుర్కోబోతోంది, ఎటువంటి ప్రతి దాడిని చేయబోతోంది, నిజంగానే వేరే కంట్రీస్ సహాయం అంటే ఇటు ఇస్లామిక్ కంట్రీస్ సహాయం ఇరాన్కు దక్కుతుందా, అమెరికాను కాదని ఇస్లామిక్ కంట్రీస్ ఇరాన్కు సపోర్ట్ చేస్తాయా, అనంతరం కూడా ఇరాన్ అసలు ఎలాగ ఈ వార్ని తీసుకోబోతోంది. అండ్ ప్రెసెంట్ వరల్డ్ వైడ్ గా జరుగుతున్న కొన్ని వార్స్ ను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా తాము యుద్ధానికి మేము ముందుకు వెళ్ళము అంటూనే చెప్తున్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నిజంగానే వార్ ను స్టార్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి.